హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూస్తూనే వీడియోలో ఏముందో మీకు అర్థమైంది కదండీ. ఇదిగోండి ఇక్కడ మా స్కూల్ అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. తర్వాత వచ్చి మా స్కూల్ వాతావరణం అంతా చూడండి. కాంపౌండ్ అంతా పిల్లలతో కోలాహలంగా తివాచీలు పరిచి ఇలా గెస్ట్‌ల కోసం అయితే మేము ఎదురు చూస్తూ ఉన్నామండి. ఆ గెస్ట్‌లు ఎవరో కాదు మా మేడం సార్ అన్నమాట. సుశీల మేడం. మేడం రిటైర్మెంట్ యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ 30 అయితే అప్పుడు హాలిడేస్ కాబట్టి అప్పుడు పిల్లలు మేమందరం కూడా మిస్ అవుతామని చెప్పి మేడము ఇలా ముందు రోజే ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. అందుకని ఇక్కడ మేమంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాము. నేను, సునంద మేడం, తర్వాత గంగా, మధ్యలో మా హెచ్ఎం సార్ కూడా అలా వచ్చారనమాట. ఏం చేస్తున్నారమ్మా, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అని చెప్పేసి ఇలా అడుగుతూ వచ్చారనమాట. ఇంకా ఆయనతో కూడా ఒక స్నాప్. ఇంకా మామూలుగా మాకు అంతే కదండి, మేము ఖచ్చితంగా రెడీ అయ్యి వెళ్తే ఖచ్చితంగా ఈ స్నాప్స్ అనేటివి అయితే ఉంటాయి అనమాట. ఇలా మేము ఇలా కొన్ని డిస్కషన్స్ చేసుకుంటూ అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయా లేదా అని చూసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండగానే మేము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మాకు ఇష్టమైనటువంటి మా మేడం సుశీల మేడం సార్ అయితే రానే వచ్చారండి. ఇంకా అందరము కూడా గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మేము సాదరంగా గౌరవంగా వాళ్ళనైతే ఆహ్వానించాము. అందరం కూడా స్టాఫ్ అందరిని కూడా పిలుస్తూ ఉన్నారు మేడం. ఇంకా అందరూ లోపల ఉన్నారనమాట. మేము బయటే ఉండి అన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు కనిపించారు. మేము తొందరగా వెళ్ళాం గేట్ దగ్గరికి. ఇంకా మిగిలిన స్టాఫ్ అంతా కూడా వచ్చారు. ఇక్కడ మా సార్ అనమాట, మా మేడం సార్ సుశీల మేడం, భాస్కర్ సార్. ఇంకా సార్ అయితే మేడంతో పాటే మాకు సార్ కూడా మాతో అంత బాగా క్లోజ్ గా ఉంటారు. మమ్మల్ని మంచిగా చూసుకుంటూ వాళ్ళ బిడ్డల్లాగే మమ్మల్ని అయితే చూసుకుంటారు. అంతగా మమ్మల్ని అయితే వాళ్ళు చూసుకుంటారనమాట. నేను ఇక్కడ మేడం అని అంటున్నానే కానీ నాకు మేడం అనే మాట అనేది అలా పడిపోయిందంతే. అలాగ పిలుస్తూ ఉన్నానే కానీ నాకు మనసులో నాకు ఒక అక్క ఉంటే నన్ను ఎలా అయితే గైడ్ చేస్తుందో, నన్ను ఎలా అయితే చూసుకుంటుందో, నేను బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను అయితే ఎలా ఆదరిస్తుందో అలా అన్ని కూడా నాకు ఈ మేడం అయితే చేశారనమాట. అది ఆ అఫెక్షన్ అనేది మాకు అలాగే ఉండిపోద్ది. కాకపోతే ఆ రెస్పెక్ట్ అనేది నేను ఇంకా అలాగే పిలిచాను కాబట్టి అలా ఉండిపోయింది. ఇంకా ఇక్కడ మేమందరము కూడా ఇంకా లోపలికి తీసుకెళ్తూ ఉన్నాము. మా మేడమ్స్ ఇక్కడ షీరిన్ మేడం వచ్చి చూడండి, ఇంకా ఆడవాళ్ళంటే ఇక్కడ చూడండి మరి మా మేడం అయితే ఇంకా దండనైతే పాపం రోడ్డు దగ్గరికి తీసుకొచ్చి, అంటే మేడం వచ్చారని చెప్పే ఆనందంలో వచ్చేసారనమాట. అలా చైన్స్ అంటే ఇంకా నగలు ఇవన్నీ ఏం అకేషన్ జరిగినా కూడా మాది ఇలాగే ఉంటుంది అనమాట. ఇలా డిస్కషన్స్ మాటలు. ఇక చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్లూ శారీ మా మేడం సుశీల మేడం. దాదాపుగా అందరికీ తెలిసే ఉంటది. నేను ఇక్కడ అంటే ఎందుకంటే చాలా వీడియోస్ లో నేను చూపించాను కాబట్టి. ఇంక ఇక్కడ సునంద మేడం మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ అరుణ మేడం, షీరియన్ మేడం అందరం కూడా ఇలా డిస్కస్ చేసుకుంటూ, రేణుక మేడం, అరుణ మేడం, ఇంకొక అరుణ మేడం, జయ, వీళ్ళంతా కూడా గంగా, ఇంకా అందరికి గంగా ఆల్రెడీ తెలుసు. ఇంకా అందరము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మేడం వాళ్ళు వచ్చారు, కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా తర్వాత పిల్లలందరినీ కూడా స్టేజ్ దగ్గర అయితే మేము కూర్చోబెట్టాము. ఎందుకంటే మేడం కోరిక ఇదేనా అనమాట, పిల్లల మధ్యలో నేను ఇలా చేసుకోవాలి అని చెప్పి, రిటైర్మెంట్ అనేది జరగాలి అని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చి ఇంకా పండ్లు, తాంబూలాలు అన్ని కూడా పూలదండలు అన్ని మేడం వాళ్ళు, మా పీఈటి మేడము, తర్వాత సునంద మేడం అందరూ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా చేస్తూ ఉండగానే ఇంకా స్టేజ్ పైకి ఇంకా అందరము మేమంతా కూడా స్టాఫ్ అంతా కూడా వెళ్ళి మేడంని సార్ని ఇద్దరిని కూడా ఆహ్వానించామన్నమాట. ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకా వస్తూ ఉంటే పిల్లలు రచ్చ చూడండి. ఎందుకంటే మా మేడం అలా ఉంటారన్నమాట. ఇంత ఏజ్ వచ్చినా కూడా మాతో అలా ఉండరు. మాతో పాటే మేము ఎలా అయితే ఉంటామో అదే విధంగానే మా మేడం ఉంటారు, అదే విధంగానే మాతో ఉంటారనమాట. అంత హ్యాపీగా అంత జాలీగా ఎంజాయ్ చేస్తాం మేమంతా కూడా. ఆ పిల్లలు అయితే ఇంకా అసలు మామూలుగా అరవట్లేదు. చూడండి ఒకసారి ఎలా అరుస్తున్నారో. భాస్కర్ సార్ మధ్యలో వస్తారు, జాయిన్ అవుతారు. టీచర్స్ అందరూ కూర్చోండి. పిల్లలు ఎవరు లేయద్దు, అందరూ కూర్చోండి కింద. ఎవరు లేదు, ఎస్పీఎస్ తప్ప అందరూ కూర్చోండి. ఒకసారి వేసుకున్నామా.
చూసారు కదండీ! పిల్లల ఆనందం. అందరూ ఆనందం అంటే ఏంటంటే మేడంని చూసిన ఆనందం అన్నమాట. కానీ మాకందరికీ కూడా మనసులో అయితే బాధైతే ఉంది. ఎందుకు అనంటే ఇన్ని రోజులుగా మాతో ఇలా మేమందరం కూడా కలిసి ఉన్నటువంటి మా మేడం ఇలా వెళ్తున్నారని. కాకపోతే ఇక్కడ మాకొక్కటి ఏంటంటే అండి బెనిఫిట్ ఏంటంటే మామూలుగా స్కూలు రన్నింగ్ టైమ్‌లో వెళ్ళిపోతే మాత్రం అది ఇంక అసలు వర్ణనాతీతం ఆ బాధ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మాకు లాస్ట్ ఇంకా వర్కింగ్ డేకి ముందు రోజన్నమాట ఇది. అంటే ఇంకా హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ ఇస్తే ఆటోమేటిక్‌గా అందరము ఇండ్లకెళ్ళిపోతాము. అక్కడ మేము ఉండము అనే ఫీలింగ్ కూడా మాకుండదనమాట. అది మాకు ఇక్కడ కలిసొచ్చింది. ఏంటంటే మామూలుగానే ప్రతి సంవత్సరం లాగే హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్‌కి అందరం ఇలాగా మనము సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నాము అనే ఒక ఫీలింగ్ మాత్రమే ఉందనమాట. కానీ మాకు తెలుసు కదా రిటైర్మెంట్ అని. కానీ మనసులో అయితే బాధుంది. కాకపోతే ఏందంటే ఇంక ఇది చెయ్యాలి మనం ఖచ్చితంగా ఇలా చేయాలి. మన ఇన్ని సంవత్సరాలు 20, 22 సంవత్సరాల వరకు ఈ స్కూల్లోనే వర్క్ చేశారు మేడము. కాబట్టి అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. అందరితో కూడా ఇప్పుడు దాదాపుగా నాతోనే 15 ఇయర్స్ కంప్లీట్‌గా అటాచ్‌మెంట్ అయితే ఉందన్నమాట మేడంతో. అలాంటిదన్నమాట మా బంధం అన్నమాట. కాబట్టి ఈ ఈ గ ఈ ఈ సన్మానము ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే చెయ్యాలి. అసలు యాక్చువల్‌గా అయితే మేడంకి ఇలా ఎక్కువగా ఆర్భాటంగా అలా చేసుకోవడం అయితే ఇష్టం లేదు. కానీ ఖచ్చితంగా మేము చేసుకోవాలి అని చెప్పి మేమందరం కూడా ఫోర్స్ చేయడం వల్ల తర్వాత ఒప్పుకున్నారనమాట. ఇంకా అందరము కూడా ఇక్కడ సన్మానించి అందరు టీచర్స్ స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పూలదండలు మార్చుకున్నారు. నాకైతే అసలు మళ్ళీ నాకు పెళ్లి చూసినట్లయితే అనిపించిందనమాట. అంత బాగుండింది. ఇంక తర్వాత అందరము సన్మానం చేసేసి మేడంకు ఇవ్వవలసినటువంటి తాంబూలం అవి ఇచ్చేసిన తర్వాత అందరూ కూడా ఇలా గ్రూప్ ఫోటో అండి. చూసారుగా మా సైన్యం చూడండి ఎంతుందో. అంతా కూడా మొత్తం అంతా ఇది మా స్కూల్ స్టాఫేనండి అందరూ కూడా. ఇక చిన్న ఏజ్ వాళ్ళంతా కూడా పైన నిలబడుకోలేకుండా కూర్చున్నారనమాట. కింద కూర్చోలేని వాళ్ళం అందరము నిలబడుకొని ఉన్నాము. ఆ తర్వాత అలా ఫోటో కార్యక్రమం అయిపోతూనే ఇంకా గెస్టులు వస్తూ ఉండగానే ఇదిగోండి ఇంకా భోజనాలు ఇవన్నీ కూడా మేడం అరేంజ్ చేశారనమాట. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, తర్వాత ఇవన్నీ కూడా ఇంకా పెరుగు పచ్చడి అంట. ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే మా పిల్లలకి హాలిడేస్ అనమాట. ముందు రోజు నుంచే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళని ఇంకెక్కడ పెట్టడం కుదరక నేను కూడా తీసుకెళ్ళాను. ఇంకా చూడండి వాళ్ళని తినిపించుకుంటూ నేను తింటూ ఇలా తికమిక పడుతూ ఇక్కడ తిరుక్కుంటూ ఇలా ఉండిపోయామన్నమాట. ఇదంతా కూడా వెజ్ అనమాట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం. ఇంకా తర్వాత మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ కూడా కొంతమంది గెస్టులు వచ్చారు. ఇక చంద్రకళ వీళ్ళందరూ అనమాట. వీళ్ళంతా కూడా ముందు మాతో పాటు వర్క్ చేసి వెళ్ళినటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి నలుగురం వచ్చి మేమంతా అక్కడ జోక్ వేసుకుంటాం. అంటే మేడంకి 4 పిల్లర్స్ అనమాట మేము నలుగురము అలా అనమాట. అందుకని చెప్పి 4 పిల్లర్స్ నిలబడి ఇలా ఫోటో తీసుకుంటూ ఉన్నాం. చిన్నోళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మేమైతే నిలబడుకున్నామండి పెద్దవాళ్ళం. ఇలా ఉంటుంది మా వాళ్ళతో. ఈ అమ్మాయి వచ్చి జయ మా స్కూల్లో అటెండర్ కొత్తగా వచ్చింది. అయినా కూడా పాపం మంచిగా ఉంటది మాతో. చాలా మంచిగా మాకు ఏదైనా కావాలన్నా కూడా చేస్తుంది పాప. ఆ అమ్మాయి కూడా వచ్చి తీసుకునింది అనమాట. ఆ ఫోటో తీసుకొని మేడంకి షాల్ కప్పేసి దండ వేసేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళింది. ఇక లాస్ట్ లో ఫైనల్ గా చూడండి మా మేడం ఇలా ఉంటారు అనమాట. చూడండి అసలు రిటైర్డ్ అయ్యే వాళ్ళలాగా ఉన్నారా, ఎలా ఉన్నారో చూడండి, ఎంత జాలీగా ఉన్నారో చూడండి. ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. మేము చిన్న పిల్లలమైనా 20 ఏళ్ళైనా కూడా మేము అంతగా యాక్టివ్ గా ఉండలేము. క్లాసులు కూడా అంతేనండి. అంత బాగా అసలు మేము ఎప్పుడైనా పోలేకపోతే అరే మీ క్లాస్ నాకు ఇచ్చేరా నేను చూసుకుంటాను, నేను 4 క్లాసులు అయినా సరే కూర్చోబెట్టుకొని నేను క్లాసులు చూసుకుంటాను అని అంటారు అనమాట. అంత యాక్టివ్ అనమాట. అంతేకాదు డెడికేషన్ కూడా అలాగే ఉంటుంది. వర్క్ కూడా అలాగే చేస్తారు. ఇక చూడండి సార్తో కూడా చివరికి స్టెప్లు వేయించాం. నాకు అసలు స్టెప్సే రావండి. అయినా కూడా మా మేడం కోసం ఊరికే అలా హమ్ చేసాం అంతే అనమాట. చూడండి ఇంకా అంత చిన్న ఏజ్ మేము 20 ఏళ్ళు దాదాపుగా చిన్న అయినా సరే నేను కదలలేకుండా ఉన్నాను. కానీ మా మేడం చూడండి అసలు రిటైర్డ్ అయ్యేలా ఉన్నారు. అసలు చెప్పండి అసలు ఎలా ఉన్నారో. ఇంకా అలాగా ఆడుతూ చిన్నారి స్నేహమా అని సాంగ్ పాడుతూ అబ్బా అసలు మామూలుగా లేదు. లాస్ట్ లో బాధ అంతా కూడా మర్చిపోయాం. మనసులో ఉన్నప్పటికీ అది బయటపడలేదు అనమాట. కాకపోతే ఇలా చూడండి లాస్ట్ లో చూడండి మీరే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇలా ఉంటారు అనమాట. అంటే మా మేడం ఉంటే ఇంకెప్పుడు చిరునవ్వులే మాకు, నవ్వుతూనే ఉంటారు. ఇంకా లాస్ట్ గా ఫైనల్ గా ఇలా అందరం కూడా గ్రూప్ ఫోటో తీసుకొని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసాం మేడం కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.